ద టూరిస్ట్ ఫ్యామిలీ అని చెప్పేసి జియో హాట్‌స్టార్‌లో వచ్చింది మూవీ. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా ప్లాట్ పాయింట్ ఏంటి అంటే శ్రీలంక నుంచి ఒక ఫ్యామిలీ ఇల్లీగల్‌గా మన తమిళనాడుకొచ్చేసి అక్కడ వాళ్ళు వాట్ యూ సే కేరళ వాళ్ళని చెప్పేస్తూ అక్కడే సెటిల్ అవుతారు. ఒక కాలనీలో సెటిల్ అవుతారు. వాళ్ళు తర్వాత వాట్ యూ కాల్ ఇట్ ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకొని ఉంటారు. వీళ్ళు వాట్ యూ సే అక్కడ ఉన్న జనాలందరితోటి బాగా ఫ్రెండ్లీగా అయిపోయిన తర్వాత అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాబ్లమ్ వస్తే ఎలా ఇరుక్కపోయింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది సినిమా అన్నమాట. నేను ఒకటే చెప్తా, మూవీ వాస్ వండర్ఫుల్. చాలా చాలా బాగుంటుంది స్టోరీగా, వాళ్ళు తీసుకున్న సిచ్యువేషన్, ఎంటర్టైన్మెంట్ వైజ్గా, కామెడీగా, లైక్ ఎమోషన్స్ చాలా చాలా బాగా కూర్చొని నాకు 2 గంటలు టైం ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియాలి, అంత బాగున్న సినిమా. అదైతే గ్యారెంటీ, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అరైజెస్ ఇస్ ఏదైతే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో, నాకు 1000% నేను అగేన్స్ట్ దాంట్లో. సో టెక్నికలీ ఈ మూవీ నాకు నచ్చినా కానీ నా ఐడియాలజీ బేస్డ్కి, నా థింకింగ్ వైజ్గా ఇది టోటలీ నా వాట్ ఈస్ ఏ థింకింగ్ థాట్ ప్రాసెస్కి టోటలీ అగేన్స్ట్. అంటే లైక్ అంటే దిస్ ఈజ్ లిటరలీ ఎట్లుంటది అంటే మెసేజ్ నువ్వు కొంచెం డీప్ ఆలోచించి చూపిస్తే దీంట్లో ఇల్లీగల్ ఇమిగ్రేట్ అయినా కానీ నువ్వు మంచోడైతే చాలు, అంతకంటే ఇంకేమవుతుంది. బౌండరీస్ ఇవన్నీ టోటలీ సావెర్నిటీ, నేషనాలిటీ ప్రాబ్లమ్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లం కాదు. నువ్వు మంచోడు కావాలి, నీ చుట్టుపక్కల నిన్ను వాట్ యు కాల్ ఇట్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆ మెసేజ్ ఇస్తుంది సినిమా. ఇదే రకం కరెక్ట్, ఇదే రకం కరెక్ట్, నాకు అదే అర్థం కాదు. నీకేమనిపించింది అంటే ఇప్పుడు లైక్ నాకు అరే సినిమా గోల్డ్ రైటింగ్ పర్స్పెక్టివ్ తో ఎమోషన్స్ కానీ ఒక చిన్న ఈవెన్ డైరెక్టర్ కూడా క్యామియో చేశారు దీంట్లో. స్పాయిల్డ్ అసలు అంటే లైక్ ప్రతిది కూడా డిఫైన్, ప్రతి ఒక్కడు కూడా అనమాట వాడికి ఒక ఇంత చిన్న టైం ఉన్నా కానీ ఎమోషన్స్ ప్రాపర్ ల్యాండ్. చర్చ్ సీన్ కావచ్చు, ఆమె చనిపోయినప్పుడు సీన్ కావచ్చు, లైక్ కళ్ళ నుంచి ఆగట్లే కారుతానే ఉన్నాయి. బట్ సినిమా అయిపోయిన తర్వాత కూర్చొని ఇప్పుడున్న పర్స్పెక్టివ్తో ఆర్ ఈవెన్ లైక్ ఇన్ జనరల్గా ఆలోచిస్తే సినిమా బాగుంది, బట్ ఐడియాలజీ ఆఫ్ లా ఏమో అనిపించింది నాకు అది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంటే లైక్ సరే ఎవరికి పర్స్పెక్టివ్ వాళ్ళది, అండ్ యా యాజ్ ఎ సినిమాగా చూడండి బ్రో అంటే యా దట్స్ ఫైన్. కానీ మనం లైక్ ఓన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఇప్పుడు ఇమిగ్రేషన్ తప్పో రైట్ అనే దానికంటే ఇమిగ్రేట్ అయినాడు మంచోడైతే ప్రాబ్లం లేదు. లీగల్లీ దట్ ఈస్ లీగల్, యు ఫర్గాట్ టు మెన్షన్ లీగల్ కాదు, ఇల్లీగల్ ఏదైనా కానీ ఇక్కడ ఇల్లీగల్ అని. ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరిగితే జరిగిన వాళ్ళలో మంచి అదే ఆ పర్సన్ మంచి పర్సన్ అయితే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. కానీ తప్పైతే మాత్రం దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. కానీ ఇలాంటి హౌ కెన్ వి ఫిల్టర్ ఇట్ అవుట్ బిగ్గర్ మేనర్లో? ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్ట లేదంటే డినై చేస్తున్నట్ట? యాక్సెప్ట్ చేస్తే ఎవడు మంచోడు ఎవడు పిచ్చోడు లైక్ ఎవడు బ్యాడ్ గా అని మనకు తెలియదు. అండ్ దాంతోపాటు వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ వై కాంట్ యూ డూ ఇట్ లీగల్లీ? ఐ డోంట్ నో, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి, అంత పెద్ద లైక్ పెద్ద పెంటది. బట్ స్టిల్ నువ్వు ఎలా చెప్తున్నావు అంటే ఒక ఇమిగ్రెంట్ ఇల్లీగల్గా వచ్చి అతను చాలా మంచోడు సోషల్ అయ్యి ఆ కాలనీ మొత్తం యాక్సెప్ట్ చేసి అతను సేవ్ చేసింది, ఇట్స్ ఫైన్. బట్ స్టిల్ హౌ ఎథికల్లీ ఫైన్, బట్ హౌ వెల్ ఇట్ విల్ బి లైక్ లీగల్గా? ఎందుకంటే ఈవెన్ పోలీసులు కూడా కేర్ చేయరు, ఎందుకంటే అందరూ శ్రీలంకన్ డైలెక్ట్తో మాట్లాడతారు. దే జస్ట్ చెక్ ఆధార్ కార్డ్స్ అన్ని చెక్ చేస్తారు. బట్ రియల్లీ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చావు అయితే నేను మాట్లాడకూడదా? శ్రీలంకన్ డైలెక్ట్ మాట్లాడితే తప్పేంటి? నేను ఎక్కడి నుంచి అయితే అంటే దట్ రియల్లీ సెండ్స్ కొంచెం మిక్స్డ్ రెస్పాన్సెస్ అవుతాయి. అండ్ మనకు తెలుసు లైక్ ఐ థింక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 20-30 years బ్యాక్ శ్రీలంక వర్సెస్ తమిళనాడు ఆ ఇమిగ్రేషన్ ఐ థింక్ ఇప్పటికి కూడా ఉన్నారు కదా ఇల్లీగల్ గా చాలా మంది ఉంటున్నారు తమిళనాడులో. సో బట్ స్టిల్ లైక్ పోలీసులు కూడా అంత సీరియస్ గా తీసుకోరు. అంటే వాళ్ళు ఆ బాంబ్ బ్లాస్ట్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నా కానీ ఇమిగ్రేషన్ మీద వాళ్ళంత సీరియస్ తీసుకోరు. నాకు అక్కడ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ మీ. లెట్ మీ జస్ట్ కంటిన్యూ. బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే ఇప్పుడు వాడు మంచోడా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఆఫీసర్, టోటల్ స్పాయిలర్స్ భయ్యా, వెరీ సారీ టు సే దట్. ఇంకా చూడడానికి మాత్రం మిస్సింగ్ అలాట్. చూడండి సినిమా పర్లేదు, మీ థాట్ ప్రాసెస్ మీరు యాడ్ చేసుకున్నాను, దాని ఇబ్బంది అండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే మనకి బీచ్ లో కనబడ్డాడో వాడు ఎందుకు వీళ్ళని వదిలేసిండు, వీళ్ళ ఫ్యామిలీ ఇంత కష్టాలు పడరా, కుక్క పిల్ల అండ్ ఆల్సో వీడి కొడుకు కనెక్షన్ వీటన్నిటిని యాడ్ చేసి వీడు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వాళ్ళని వదిలేసిండు కదా. వదిలేసిన తర్వాత ద సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ అక్కడ వాట్ యు కాల్ ఇట్, అక్కడ ఒక చెత్త కుప్పలో వీళ్ళు ఒక కవర్ వేసారు, దాని తర్వాత అదే కుప్పలో వాళ్ళకి బాంబ్ బ్లాస్ట్ అయింది కాబట్టి అక్కడ వేసానని తెలిసింది. అయ్యో వీళ్ళు మంచోళ్ళు అనుకున్నా బ్రో, వీళ్ళు కావాలని చేశారో లేదా, లేకపోతే వాట్ యు కాల్ ఇట్ అయ్యో వాళ్ళే చేశారో లేదో నాకు తెలియదు కాబట్టి వాళ్ళని ఒకవేళ ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ పట్టిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందేమో, వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. నాకు ఇవన్నీ ఎందుకు? ఒకటే క్వశ్చన్ చెప్తా, నీకు సింపుల్గా చెప్తున్నా, నాకు బొక్క కూడా ఫరక్ పడదు. ఏమంటా తెలుసా, ఎవడైనా కానీ వాడు మంచోడా చెడ్డోడా, వాడి నిజంగా దేవుడే వచ్చేసి వేరే కంట్రీ నుంచి మా కంట్రీకి ఇల్లీగల్గా వస్తే ఒక బాంబ్ బ్లాస్ట్ టెర్రరిస్ట్ అటాక్ లాంటిది అనిపించింది అనుకో,
వాడు ఎంత మంచోడైనా గానీ నాకు సంబంధం లేదు. నా కంట్రీకి ప్రాబ్లమ్ అయితే నేను ముందు వాడిని పట్టించి నా జాబ్ వదిలించుకొని వాడు నిజంగానే చేసిండా లేదా ఇన్వెస్టిగేట్ చేపిస్తా. అది యాహ్! ఇంపార్టెంట్. నాకక్కడ బొక్క యాహ్! పడ్డది. నాకు అక్కడ టోటల్ నా ఇప్పుడు ఐడియాలజీని క్వెషన్ చేపిస్తుంది ఇది. అంటే లైక్ ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇది జరిగింది, ఈ సినిమా ఇట్లా చేపిస్తుంది అని చెప్పట్లే. దిస్ ఫిల్మ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ ఏదైతే బాగా పెళ్ళింది, ఇప్పుడు మా ఇంట్లో కూడా చూస్తున్నారు, చాలా బాగా బాగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇట్ రియల్లీ కైండ్ ఆఫ్ గివ్ సమ్ మెసేజ్. నాకైతే అనిపించింది. నీకేమనిపించింది? అంటే వీళ్ళు మధ్య మధ్యలో అంటే అరే ఒక ఫిల్మ్ కింద చూస్తే, ఒక ఎమోషన్ పరంగా చూస్తే మాత్రం దిస్ ఫిల్మ్ ల్యాండ్స్ 100%. అండ్ ఈ ఇమిగ్రేషన్ పరంగా చూసినా కానీ వీళ్ళు మధ్య మధ్యలో కొన్ని హింట్లు ఇస్తుంటారు. లైక్ నా ఎడ్యుకేషన్ మొత్తం నేను వదిలేసి వచ్చా మీకోసం, మీరు నన్ను తీసుకొచ్చారు, అవును. ఐ లాస్ట్ మై లవ్ లైఫ్ అక్కడ. అలా అన్ని తీసుకొచ్చి అన్ని పాయింట్స్ అంటే అంటే ఇమిగ్రేషన్ వల్ల ఉండే ఇష్యూస్ను వాడు 1-2 అడ్రస్ చేసినా కానీ దే ఆర్ కంప్లీట్లీ ఫోర్ షాడోడ్ బై ఇది. లైక్ అవును. ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఫిలిం వల్ల ఫోర్ షాడ్ అయిపోయింది. అండ్ మనం ఎప్పుడైతే సినిమాగా చూసి లైక్ లైక్ అంటే ఆ అంటే ఏదైతే టెక్నికలీ మనం లీగల్ కూడా పార్ట్ ఇప్పుడు ఉందో హిపోక్రిట్స్ లెక్కనే అనుకుంటాం. మనం కూడా హిపోక్రసీ అనుకోవాలి. యా ఎందుకంటే పుష్ప సినిమా చూసి ఎవరు వాడిస్ ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదని మనమే అంటాము. అట్లని ఎవరు చెప్పేసి ఇలాంటి సినిమా యా వచ్చిన అదే తర్వాత కూడా కదా. యా మనం కూడా హిపోక్రిట్స్ అంతే ఇక్కడ. కదా మరి. అదే కదా మరి. ఇప్పుడు సినిమా మంచి జరిగితే ఇలాంటి చూసి ఇన్స్పైర్ అవ్వాలి. సినిమా చెడ్డ జరిగితే ఇలాంటి మనం అసలు చూడకూడదు. ఎందుకంటే ఇది సినిమాగా చూడండి అని అలా అని మనము చెప్తాం. బట్ ఇక్కడ మేము సినిమా గురించి మాట్లాడట్లేదు అలా అని చెప్పేసి లైక్ హౌ ఫ్లాట్ ద ఫిల్మ్ అని చెప్పట్లేదు. బట్ ఐడియా ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఈజ్ ఇట్ రియల్లీ ఎథికల్ ఆర్ నాట్ అనే గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇది సినిమాకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, అది సినిమా ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ రైట్ నౌ, ఓటీటీలో పేలుతుంది, ఎవ్రీవన్ ఈస్ లవింగ్ ఇట్, ఎమోషన్స్ ల్యాండెడ్, సినిమా ఈజ్ వండర్ఫుల్. కానీ ఆ ఐడియా గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇలాంటి సినిమాలు తీయకూడదు, తీయాలి అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు డైరెక్టర్స్ చాయిస్ అండ్ ఇట్ కంప్లీట్లీ అప్ టు ఆడియన్స్ చాయిస్. లైక్ వాళ్ళు చూడాలా లేదా అనేది కూడా నోబడీ కెన్ స్టాప్ ఇట్. అండ్ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా లేదా అనేది కూడా లైక్ ఐ డోంట్ థింక్ సినిమా షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్ అంటిల్ ఆర్ అన్లెస్ అది కూడా పెద్ద ఎథికల్ అది కూడా మోరల్లీ ఎథికల్లీ పెద్ద క్వశ్చనబుల్ థాట్ ప్రాసెస్. అంటే ఎవరికి ఇష్టం వచ్చినాడు అది చెప్పుకుంటాడు. బట్ ఐ థింక్ నాకు పర్సనల్ ఇట్స్ ఏమనిపించింది నాట్ తెలుసా, ఇక్కడ లేచేసేపు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి అదంతా పక్క పెట్టినా కానీ ఇప్పుడు రైట్ నో మనకి ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఐ వాంటెడ్ టు కొంచెం దాని యా ఆ స్పియర్ లకి కొంచెం ఇటు వచ్చేస్తానట్టు. ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనం ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ చేసినామో మన ఇండియన్ వటేసే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అండ్ ఆల్సో కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్కి స్పైగా పనిచేస్తుంది. లైక్ ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం మూవీల గురించి మాట్లాడుకుందాం కాదు, టెక్నికలీ ఈ మూవీకి అది ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ తోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు అది కాకుండా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుండడమే కాకుండా వీళ్ళు పాకిస్తాన్ ఎవరైతే వటేసే ఇమిగ్రెంట్స్ ఉంటారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేస్తే మన ఇండియన్ గవర్నమెంట్ తెలిసింది ఏంటంటే కొంతమంది పాకిస్తానీస్ వాళ్ళు ఎప్పుడో ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోయి 20-30 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు అదే వీసా లేకుండా మన ఇండియాలోనే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ సంతానాన్ని ఫ్యామిలీ చైన్ అది బాగా వినబడ్డది. సో ఎట్ సమ్ పాయింట్ వీళ్ళు నిజంగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే కొత్త గొప్ప ఏదో సిచ్యువేషన్ లో మన కంట్రీకి వాళ్ళు పాకిస్తాన్కి వాళ్ళ మన కంట్రీ మీద స్పై చేయడానికి ఉండదా, థ్రెట్ ఉండదా? రోహింగ్యాస్ అంటే ఎవరంటే మయన్మార్ నుంచి వచ్చే ఎవరైతే రోహింగి సంథింగ్ ఏదో ఉంటుంది ఆ ఏరియా నుంచి ఇక్కడికి మన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వడిసే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు వెస్ట్ బెంగాల్ లో మాత్రమే ఉండట్లేదు, కొంతమంది కేరళలో దొరుకుతున్నారు, కొంతమంది గుజరాత్ లో దొరుకుతారు, కొంతమంది జమ్మూ కాశ్మీర్ లో దొరుకుతున్నారు, కొంతమంది పంజాబ్ లో దొరుకుతున్నారు. పెద్ద ఫార్మ్ అయిపోయింది కేరళ, లిటరల్లీ బికెమ్ అట్లా అయిపోయింది కదా. సో ఇవన్నీ రియల్ లైఫ్ లో మనకి ఇంతే కనపడుతున్నాయి కదా. ఈ రియల్ లైఫ్ లో మనకి నిజంగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల ఇంత థ్రెట్ జరుగుతుంది. మేబీ దే క్యాన్ లిటరల్ కొన్ని స్పైస్ చేస్తున్నారు, స్పైస్ కూడా ఉన్నారు. అరే ఐ రియల్లీ డౌటెడ్ రా కవర్ అక్కడ ఫస్ట్ కవర్ పడేస్తుంటే ఒక హీజ్ గుడ్ సిటిజన్ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే బాంబ్ కాన్వర్సేషన్ వచ్చిందో ఇంత మంచిగా నటిస్తున్నారు, హీ మైట్ హ్యావ్ అన్ అజెండా అని అనిపించింది నాకు. బట్ స్టిల్ నాకు అట్లా అనిపించలే. లైక్ నాకేమనిపించింది చూస్తున్నారు అది వీళ్ళు మంచి వాళ్ళే, లైక్ ఆ క్యారెక్టర్ ఇంకా బాగా చేసింది. వీడు ఎక్కడ పడితే అక్కడ చిత్తవాలి. ఎందుకనే నేను మొన్న సినిమా చూస్తూ కార్లో వస్తుంటే ఇలా ముంగడు వెళ్తున్నా, బస్సు వాడు ముంగడికి వెళ్తుంది, వాడు ఏం చేసిండు ఒక ప్లాస్టిక్ మన లేస్ ప్యాకెట్ కిటికీల మీద వదిలేసిండు. ఆ లిటరల్గా వచ్చి నా విండో మీద పడ్డది. ఆ టైంలో నిజంగా లేస్ ప్యాకెట్ కాకుండా న్యూస్ పేపర్ ఇంకేదైనా పడుంటే నాకు నా విండో మీద టోటల్ పడిపోతే పరిస్థితి ఏంటి. నాకు అట్లా ఆ థాట్ ప్రాసెస్ ఆలోచించాను. అరే వాడు అట్లా ఆలోచించకుండా వాడు చాలా జాగ్రత్త చెత్త గుట్టలు వేసిండు, నేను అట్లా అనుకున్నాను. దాన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేసినప్పుడు అది సూపర్ ఉంది, నాకు నచ్చింది. ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ అప్పుడు ఆ చెత్తలో వేయంగానే నాకు ఇంకా మేబీ చేసుంటాడేమో అని అనిపించింది. తర్వాత ఇంకా వాళ్ళు ఇతని గుడ్నెస్ మొత్తం అంటే లైక్ కాలనీలో అంతా చూపించేసరికి ఓకే ఇతను కాదు, మేబీ ఇతను లైక్
అకారణంగా ల్యాండ్ అయిపోతాడేమో, ఇబ్బంది పడిపోతాడు. ఇప్పుడు ఆ పోలీస్ కూడా చేజ్ అవుతున్నాడు అని నేను ఆ సీరియస్నెస్ని బాగా దగ్గర తీసుకున్నాను. బట్ అదంతా కూడా లాస్ట్ 10 minutesలో ఎండ్ చేసి పడేసారు. లైక్ అప్పటివరకు కూడా ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకుంది. దట్ ఈస్ వెరీ గుడ్ చాయిస్. బట్ స్టిల్ కొంచెం ఈ యాంగిల్ని కూడా తీసుకొచ్చారు. లైక్ హౌ దే కెన్ బి ఎ థ్రెట్ అని, హౌ దే విల్ బి ద ఫస్ట్ పర్సన్స్ టు గెట్ క్వశ్చన్. అండ్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి. లీగల్గా ఎంటర్ అయినప్పుడు నిన్నే కదా క్వశ్చన్ చేయాల్సింది. చేయాలి. ఎంటర్ అయినప్పుడు ఏం ఇంకా జరిగిన ఇష్యూ మెల్ల ఎండ్ చేద్దాం దీన్ని. నా కదా. పాయింట్ ఒకటే అంట, ఇది Yeah. అంతా కాదు, సినిమా బాగుంది, Yeah. అద్భుతంగా ఉంది, నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు Yeah. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా కంప్లీట్ అయిపోతుంది. డ్రాగన్ సినిమా ఉంటారు. డ్రాగన్ సినిమాలో హీరో గారు సర్వం తప్పులు చేస్తాడు, అన్ని తప్పులు చేసి వాడి లైఫ్ అంతా సర్వనాశనం చేపించుకొని 48 బ్యాక్లాగులు చేపించుకున్న తర్వాత కూడా వాడు లాస్ట్కి ఈ బ్యాక్లాగులు అన్ని క్లియర్ చేసుకొని వాడి తప్పు వాడు తెలుసుకొని పశ్చాత్తాపం పడాలంటే లాస్ట్కి వాడు తప్పు ఒప్పుకొని వాడు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత హీ కమ్స్ బ్యాక్. అక్కడ అది ఇంపార్టెంట్. జస్ట్ నువ్వు తప్పు ఒప్పేసుకుంటే సరిపోదు, ఆ తప్పు చేసిన తప్పుకు పనిష్మెంట్ తీసుకొని వెనకకి రావాలి, చేయాలి. ఇక్కడ నువ్వు ఇల్లీగల్ గా వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే నువ్వు మంచోనమైనా చెడ్డోనమైనా ఐ డోంట్ గివ్ అ ఫక్. నువ్వు లీగల్ గా చేసి పో వెనకకు, మళ్ళీ లీగల్ గా రా. నువ్వు లీగల్ కి వస్తే నేను ఇవ్వడేమంటాడు? నువ్వు సినిమాలో ఏం చూపించినావు? వీళ్ళు హెల్ప్ చేసేది కరెక్టే, బట్ నీకంటూ నీకు ఉండాలి కదా. లాస్ట్ లో ఏం చేయాలి? యూ హ్యావ్ టు గో అండ్ కమ్ లీగలీ బ్యాక్. నాకు ఇబ్బంది ఉంది అంటే అట్లా చెయ్యి, నాకు ఇబ్బంది లేదనే ఫీలింగ్. నేను లిటరల్లీ అదే అనుకున్నా. ఇప్పుడు అతను వాళ్ళ వైఫ్ కి గాజులు కొని పెట్టాడు. సో ఐ థింక్ హీస్ ఫైనాన్షియలీ ఓకే. అయితే ఎప్పుడైతే ఈ పోలీస్ 15-16 days లో గాజులు కొని చూడేంద్రా, నాకు అది కొంచెం తేడా ఏదో ఒకట్లే కానీ బట్ స్టిల్ ఫైన్, ఫైనాన్షియలీ సౌండ్ ఓకే, ఫైన్, పర్లేదు, నిలదొక్కున్నాడు. ఎప్పుడైతే ఇన్స్పెక్టర్తో మాట్లాడతాడు కదా, మాట్లాడిన తర్వాత ఇన్స్పెక్టర్ చెప్తాడు ఇదంతా, లైక్ అందరూ కూడా శ్రీలంక డైలాగ్తో మాట్లాడారు అని. అప్పుడు అర్థమైంది మిమ్మల్ని కాపాడటానికి అందరూ ఎంత కష్టపడుతున్నారు అని. అంతా చెప్పాడు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత నేనేమనుకున్నా అంటే లిటరల్లీ వీళ్ళందరూ బ్యాగులు తీసుకుని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి శ్రీలంక వెళ్ళిపోయి మళ్ళీ మేము లీగల్గా మళ్ళీ ఎంటర్ అవుతాం అలాంటిది ఏమైనా చెప్తారా అనుకున్నాను. బట్ ఐ థింక్ ఇట్ ఎండెడ్ దేర్. నా ఐడియాలజీకి 100% విరుద్ధం ఇది. సినిమా బాగుంది, సినిమా డెఫినెట్లీ బాగుంది, చూడడానికి ఎంజాయ్ చేయడానికి, కామెడీ చాలా బాగుంటుంది, పోరాడు చాలా మంచిగా ఉన్నాడు. బట్ నా ఐడియాలజీకి 100% విరుద్ధం ఇది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లేకపోయింటే